అందరికీ నమస్తే అండి. ఇవాళ ములక్కాడ కోడిగుడ్డు పులుసు వండుతున్నానండి. ముందుగా కొద్ది ఆవాలు, కొద్ది మెంతులు దోరగా వేయించి పెట్టుకోవాలి. ఈ చల్లారాక పొడి చేసుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టి 3 చెంచాలు నూనె పోసుకోవాలండి. నూనె కాగాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులో కోడిగుడ్లు వేసి వేయించుకోవాలండి. గుడ్లు వేగిపోయినాయండి, తీసేద్దాం. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి వేయించాలండి. ఉల్లిపాయలు వేగినాయండి, ఇందులో టమాటా ముక్కలు వేసి మగ్గించుకుందాం. టమాటాలు మగ్గినాయి, ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1/2 చెంచా ధనియాల పొడి, 1.5 చెంచాల కారం వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి వేయించుకోవాలండి. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మంట తగ్గించి మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి వేసి కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర, చిన్న బెల్లం ముక్క వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. ఒకసారి కలిపి ఉడికించుకుందాం. ఇదేనండి నేను ఎప్పుడు ఇంట్లో చేసే ములక్కాడ కోడిగుడ్డు పులుసు. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.